తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్కి సంబంధించిన డేట్ ఒక ఫిక్స్ అయిపోయిన తరువాత సీనియర్ నేతలు ఎవరైతే మనకు ప్లస్ అవుతారు అనుకున్న నేతలు పార్టీ మారడం అనేది ఇలాంటి టైంలో మైనస్ కాదంటారా? ఒకటి మేడం, ఇప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళకి అవకాశం రాక టికెట్ కోసం ఆశించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అది కామన్ గా ఇందులో టికెట్ వస్తుందా, అందులో టికెట్ వస్తుందా, ఎక్కడ వస్తుందా, ఏది వస్తుందా అని ఒక ఆలోచించి వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఏ పార్టీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసము మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల కోసమే మేము ఉన్నాము అనేది ఆలోచించిన వ్యక్తులు పార్టీలు మారరు. ఒకవేళ మారినా వాళ్ళ స్వలాభాల కోసం మారుతుండొచ్చు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత ఆదరణ వస్తుందంటే 6 గ్యారంటీలతోని ఆ ప్రజలలో ఎంత జోస్ వచ్చిందంటే ప్రజలు నమ్మేశారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి సింగర్ ఇట్లా ఇప్పుడు అతి ఘోరంగా ఉంది. ఇక్కడ సింగరేణి సంఘాలలో కేసీఆర్ ఫ్యామిలీ ఉంటది, ఇటు ప్రభుత్వంలో ఉంటది. వాళ్ళ సమస్యలను గాలి కొదిలేసారు. ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నప్పుడు, ఇన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వని వాళ్ళు వాళ్ళకి సన్నబియ్యం ఇస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మా గ్యారంటీలను నమ్మిండ్రు. మరి ఇప్పుడు కొత్త పెన్షన్లే ఇవ్వని వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా?